టీ అమ్మేవాడు రూలింగ్ పార్టీలో ఉంటే టీ తాగేవాడు అపోజిషన్ లో ఉంటాడు. నిన్న పార్లమెంట్ సెషన్ జరిగిన తర్వాత రాహుల్ గాంధీ టీ తాగుతూ పార్లమెంట్ ముందు ధర్నాకు దిగాడు. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ లో బ్రాడ్కాస్ట్ అవుతున్నాయి. కానీ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంది. అదే యూపీఏ గవర్నమెంట్ 2004 నుంచి 2014 వరకు రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ డర్టీ పాలిటిక్స్ ఎక్స్పోజ్ చేయడానికి అప్పట్లో సోషల్ మీడియా లేదు. పైగా ఉన్న న్యూస్ ఛానల్స్ అంతా వీల్ కంట్రోల్లోనే ఉండేది. వీళ్ళు రూలింగ్ కి 2004లో వచ్చినప్పుడు పెట్రోల్ ప్రైజులు 33 ఉన్నాయి. అదే యూపీఏ గవర్నమెంట్ 2014 ఎలక్షన్స్ ఓడిపోయినప్పుడు పెట్రోల్ ప్రైజులు 72 రూపీస్ ఉన్నాయి. అంటే పెట్రోల్ ప్రైజెస్ హ్యావ్ గాన్ అప్ బై 118%. ఇంకో పక్క ఎల్పీజీ సిలిండర్ ప్రైసులు చూసుకుంటే వాళ్ళు రూలింగ్ అంటే 2004లో వచ్చినప్పుడు 305 రూపాయలు ఉండేది. 2014 ఎలక్షన్స్ జరిగినప్పుడు గ్యాస్ ప్రైస్ అనేది 1241 రూపీస్, అంటే 1241 రూపాయలు, అక్షరాల 309%. వీళ్ళు రూలింగ్ లో 10 సంవత్సరాల నుండి పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఇంతింత పెంచేసి ఇప్పుడు వీళ్ళు పార్లమెంట్ ముందు ధర్నా కూర్చున్నారు, అది కూడా టీ తాగుతూ. కాంగ్రెస్ ఇంతకాలం పబ్లిక్ నుంచి ఎందుకు సేఫ్ గా ఉందంటే ఎందుకంటే ఆ కాలంలో సోషల్ మీడియా యాక్సెస్ లేదు. పైగా ఉన్న న్యూస్ ఛానల్స్ అంతా వీళ్ళకి ఫేవర్ గానే ఉండేది. ఒకవేళ లేకపోతే వాళ్ళ మీద ఏదో కేసులు వేసేసి వాళ్ళ న్యూస్ ఛానల్స్ ఊహించేసేవాళ్ళు. అప్పట్లో రేట్లు పెరగడానికి ఏమైనా యుద్ధాలు జరిగినాయి అంటే లేదు. కానీ ఆ రోజుల్లో ఉన్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు అడ్డమైన ఎకనామిక్ పాలసీస్ పెట్టడం వల్ల, హెవీ సబ్సిడీస్ పెట్టడం వల్ల కంపెనీస్ అనేవి ఆయిల్ సప్లై చేయడం ఆపేసినాయి. 2013 యూపీఏ గవర్నమెంట్ అంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇండియాలో డీజిల్ దొరకడం చాలా కష్టమైంది. ఎందుకు? సబ్సిడీ పేరు చెప్పి పెద్ద కంపెనీలు అంటే ఐఓసి, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంటర్నేషనల్ మార్కెట్ రేటు కంటే తక్కువకి డీజిల్ అమ్మాలని చెప్పేసి ఫోర్స్ చేసింది. దీనివల్ల పెద్ద కంపెనీలు సప్లై చేయడం ఆపేసినాయి. ఈ పెద్ద కంపెనీస్ అన్ని బల్క్లో కొనే వాళ్ళందరికీ అమ్మడం మానేసింది కాబట్టి వీళ్ళంతా పెట్రోల్ బంకులకి వెళ్ళి అక్కడ బల్క్లో డీజిల్ కొనడం స్టార్ట్ చేశారు. అక్కడ డిమాండ్ పెరగడం వల్ల ప్రైస్లు అనేవి చాలా పెరిగిపోయినాయి. డీజిల్ దొరకపోవడం వల్ల ఇండియా వైడ్ చాలా ఫ్యాక్టరీస్, ఆఫీసెస్, స్కూల్స్ ఏవైతే జనరేటర్ మీద నడుస్తున్నాయో వాటికి డీజిల్ కావాలి కాబట్టి వాటిలో పవర్ కట్స్ అనేవి చాలా గ్రాడ్యువల్గా జరుగుతూ వచ్చినాయి. యాజ్ ఎ రిజల్ట్ ఇండియన్ ఎకానమీ చాలా డ్రాస్టిక్గా ఎఫెక్ట్ అయింది. ఇదంతా కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన హెవీ సబ్సిడీస్ వల్ల. అదే ఇప్పుడు వీళ్ళు అపోజిషన్లో ఉంటూ ఎల్పీజీ షార్టేజ్ ఉందని చెప్పేసి ధర్నాకు దిగారు.